వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త నెరేటివ్ నెమ్మదిగా బలపడుతుంది. జాబ్ పాలిటిక్స్. ఈ నెరేటివ్కి ముందుగా నిలుస్తున్నటువంటి పేరు నారా లోకేష్. సాధారణంగా మంత్రులంటే ఫైళ్లతో మీటింగ్తో పరిమితం అవుతారనుకుంటాం. కానీ లోకేష్ స్టైల్ మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంది. ఫైల్ మీద సైన్ చేయడం మాత్రమే కాకుండా డీల్ క్లోజ్ చేయడానికి కంపెనీల దగ్గరికి వెళ్ళే సేల్స్ హెడ్ లాగా వ్యవహరిస్తున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన యువగళం హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. ఇది ఫస్ట్ వినిపించినప్పుడు చాలామందికి ఒక పెద్ద నెంబర్లా అనిపించింది. ఏకంగా 5 లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చేస్తాడా అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. ఎక్కడి నుంచి ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఏ కంపెనీలు వచ్చాయి, ఎన్నొచ్చాయి, ఒకవేళ వచ్చినా శంకుస్థాపనలు అయ్యి అవన్నీ కూడా ప్రారంభం కావాలి అంటే టైం పడుతుంది కదా. మరి అప్పటిదాకా ఏం చేస్తారు? ఓ పక్కన జాబ్ క్యాలెండర్లు ఇస్తున్నారు. జాబ్ క్యాలెండర్లు ఇస్తూనే మరి 4 లక్షల మార్క్ ఏమైనా దాటుతున్నారా అంటే ఎక్కడా కనిపించట్లేదు అని విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ఈ పెట్టుబడుల ఫ్లో చూస్తే అరే ప్లాన్ సీరియస్గానే ఉంది కదా అనిపించేటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఇప్పటివరకు ప్రకటించినటువంటి ప్రాజెక్టులు, ఎంఓయూలు, విస్తరణలు అన్నీ కలిపి చూస్తే లక్షల్లో ఉద్యోగాల అవకాశాలు క్రియేట్ అవుతాయి అన్నటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్ వరకు చాలా స్టేటస్లు వస్తాయి, కానీ గ్రౌండింగ్ దగ్గరే గేమ్ ఆగిపోతుంది. ఇదే విషయాన్ని లోకేష్ ఫోకస్ చేస్తున్నాడని ప్రభుత్వం చెప్తోంది. సింగిల్ విండో క్లియరెన్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇలాంటి టర్మ్స్ కేవలం స్లోగన్స్గా కాకుండా ప్రాక్టికల్గా అమలు అవుతున్నాయి అనేటువంటి ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు ఒకసారి గ్రౌండ్ లెవెల్ ప్రాజెక్టుల మీద లైట్ వేద్దాం. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఆల్రెడీ శంకుస్థాపన అయింది. ఐటీ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి దిగ్గజ సంస్థలు రావడం, ఇవి కేవలం ఐటీ జాబ్స్ మాత్రమే కాదు, సపోర్ట్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్ ఇలా పరోక్షంగా వేల అవకాశాలు తీసుకొస్తాయి. ఒక్క ఐటీ కంపెనీ వస్తే దాని చుట్టూ చిన్న చిన్న ఎకోసిస్టమ్ మొత్తం పెరుగుతూ వెళ్తుంది. అదే మల్టీప్లేయర్ ఎఫెక్ట్. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లో చూస్తే అనంతపురంలో కియా కార్పొరేషన్ విస్తరణ, అనకాపల్లిలో స్టీల్ ప్రాజెక్టులు, చిత్తూరు శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ క్లస్టర్స్, ఇవన్నీ కలిపి ఒక పెద్ద ఇండస్ట్రియల్ మ్యాప్ని తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫాక్స్కాన్ వంటి గ్లోబల్ ప్లేయర్లతో చర్చలు జరగడం అంటే రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక కీలక ప్లేయర్ అవ్వాలనేటువంటి సంకేతం పంపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సరదా మాట. మన దగ్గర ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు చాలామంది జాబ్ కోసం హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్ళాలనే మైండ్ సెట్తో ఉంటారు. కానీ ఇప్పుడు అదే వాళ్ళు వైజాగ్లోనే గూగుల్ ఆఫీస్ వస్తుందట కదా, చూద్దాం అనడం మొదలు పెడితే అదొక మైండ్ సెట్ షిఫ్ట్. ఈ మార్పే ఇక్కడ అసలు గేమ్ చేంజర్ అవుతుంది. అయితే ఇక్కడ సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం, పెట్టుబడులు ప్రకటించడం ఒక విషయం, అవి టైంకి గ్రౌండ్ అవ్వడం మరొక విషయం. ఇండియాలో చాలా స్టేట్స్ ఈ మధ్యనే ఎంఓయూల్లో టాప్లో ఉన్నాయి, కానీ యాక్చువల్ ఎగ్జిక్యూషన్లో గ్యాప్ అనేది కనిపిస్తోంది. కాబట్టి లోకేష్ ముందు ఉన్న అసలు ఛాలెంజ్ అనౌన్స్మెంట్స్ని యాక్షన్స్గా మార్చడం. రాబోయే 2-3 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు నిజంగా స్టార్ట్ అయ్యి ఉద్యోగాలు క్రియేట్ చేస్తేనే 20 లక్షల టార్గెట్ రియలిస్టిక్ అవుతుంది. స్టాటిస్టిక్స్ పరంగా ఒకసారి చూద్దాం. లక్ష్యం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. విశాఖపట్నం ఐటీ అండ్ ఏఐ హబ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అంచనా ఉద్యోగాలు 10,000 నుంచి 12,000 డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 20,000. ఈ ఇండైరెక్ట్ అన్న దాంట్లో 20,000 ఎందుకు వేసుకోవాలి అంటే 12,000 మంది టీసీఎస్లో పనిచేస్తున్నారు అంటే ఆ 12,000 మంది కుటుంబాల మీద ఆధారపడి ఇంకెంతమంది బ్రతుకుతున్నారో, సో అది కూడా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది ఆ ఇండస్ట్రీ. అలాగే ఇక గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఏఐ హబ్, దీంట్లో అంచనా 3,000 నుంచి 5,000 వరకు ఉద్యోగాలు డైరెక్ట్ అండ్ ఫేజ్డ్. ఇండైరెక్ట్గా 10,000 పైచిలుకే. ఇతర ఐటీఈఎస్ కంపెనీలు, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి వాటి విస్తరణలు కూడా అంచనా వేస్తున్నారు. సో అవన్నీ కూడా కలిపితే 15,000 నుంచి 25,000 ఉద్యోగాలు వస్తాయి. అంటే మొత్తం విశాఖ ఐటీ సామర్థ్యం వచ్చే 2-3 ఏళ్లలో 40 నుంచి 60,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడం. ఇక శ్రీ సిటీ చిత్తూరు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫాక్స్కాన్, అంచనా ఉద్యోగాలు 25,000 నుంచి 40,000. డిక్సాన్ టెక్నాలజీస్, ఇతర ఈఎంఎస్ కంపెనీలు, అంచనా 10 నుంచి 15,000 ఉద్యోగాలు. అలాగే ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ మొత్తం ఇండైరెక్ట్ ఉద్యోగాలు 50,000 నుంచి 70,000 వరకు వస్తాయి. మొత్తం 80,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు. ఇక అనంతపురం ఆటోమొబైల్ హబ్, కియా కార్పొరేషన్ ఎగ్జిస్టింగ్ అండ్ ఎక్స్పాన్షన్, డైరెక్ట్ ఉద్యోగాలు 15,000 నుంచి 20,000 వరకు. ఇండైరెక్ట్గా వెండర్లు, లాజిస్టిక్స్లు అన్నీ కలుపుకొని 40,000 పైచిలుకు. అలాగే యాన్సిలరీ ఆటో కంపెనీలు,
అదనంగా 20,000 నుంచి 30,000 ఉద్యోగాలు, అంటే మొత్తం 70,000 నుంచి 90,000 ఉద్యోగాలు. ఇక ఉత్తరాంధ్ర హెవీ ఇండస్ట్రీ, స్టీల్, మిట్టల్ స్టీల్ ప్రాజెక్ట్స్, అనకాపల్లి బెల్ట్, డైరెక్ట్గా వచ్చేటువంటి ఉద్యోగాలు 8,000 నుంచి 12,000, ఇండైరెక్ట్గా వచ్చేది 25,000 నుంచి 40,000. అలాగే పోర్ట్ ఆధారిత ఇండస్ట్రీలు అదనంగా 20,000 పైచీలకు ఉద్యోగాలు తీసుకురాబోతున్నాయి. మొత్తంగా చూస్తే 50 నుంచి 70,000 ఉద్యోగాలు వస్తాయి. ఓవరాల్గా రఫ్ ప్రొజెక్షన్ అంటే నెక్స్ట్ 2 నుంచి 3 ఏళ్ళలో చూస్తే ఐటీ అండ్ ఏఐలో 60,000, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్లో 1,80,000, హెవీ ఇండస్ట్రీస్లో ఒక 60,000, డైరెక్ట్ జాబ్స్ మొత్తం 3 లక్షలు, ఇండైరెక్ట్ జాబ్స్ 6 నుంచి 8 లక్షలు ఎకో సిస్టమ్ ఎఫెక్ట్ తోటి. అంటే ఇదొక 8 లక్షలు, అదొక 3 లక్షలు, 11 లక్షల ఉద్యోగాలు అవుతున్నాయి. సత్యదూరంగా అయితే లేదు. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం మంచిదే. అట్లీస్ట్ అందులో 50% అచీవ్ చేసినా కూడా దాన్ని గ్రేట్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో మొత్తం కలిపి 9 నుంచి 11 లక్షల ఉద్యోగాల సామర్థ్యంతో 20 లక్షల టార్గెట్ అంటే ఒక్క ఫేజ్తో పూర్తవుతుందా? ఒక్క అడుగుతోటి అయిపోతుందా? ఒక అడుగు పడాలి, ఆ అడుగు పరుగు అవ్వాలి, ఆ పరుగు అయిన తర్వాతే మొత్తం అన్నీ పూర్తవుతాయి. ఫేజ్ వైజ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి, ఎంఎస్ఎంఈ గ్రోత్ ఉండాలి, సర్వీస్ సెక్టర్ ఎక్స్పాన్షన్, ఇలా చాలా కీలకంగా ఉన్నాయి. పెద్ద కంపెనీలు క్యాటలిస్ట్ మాత్రమే. అసలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సప్లై చైన్, అలాగే చిన్న పరిశ్రమల ద్వారా వస్తాయి. ఒక్క కియా కార్పొరేషన్ ప్లాంట్ వస్తే కేవలం కార్లు మాత్రమే కాదు, టీ స్టాల్ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు మొత్తం గ్రామమే స్టార్టప్ ఎకోసిస్టమ్ అయిపోయింది. ఫైనల్గా చెప్పాలంటే లోకేష్ స్ట్రాటజీ ఒక స్టార్టప్ ఫౌండర్లా ఉంది. ఇన్వెస్ట్మెంట్ తీసుకురా, ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయి, స్కేలప్ అవ్వు. కానీ పాలిటిక్స్లో ఇది కాస్త కష్టమైనటువంటి గేమ్. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ కంటే ఎక్కువగా ప్రజలు అంచనాలు ఉంటాయి. యువత కోణంలో చూస్తే ఈ ప్రయత్నాలు సక్సెస్ అయితే మైగ్రేషన్ టు మెట్రోస్ తగ్గే అవకాశం ఉంది. లేదు అంటే ఇది కూడా మరో హైప్ స్టోరీగా మిగిలిపోతుంది. కాబట్టి ఇప్పుడు అందరి కళ్ళు ఒక్కటే చూస్తున్నాయి. అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ ఎప్పుడు గ్రౌండ్ అవుతాయి? ఒక్క లైన్లో కట్ చేస్తే జాబ్స్ క్రియేట్ చేయడం అన్నది పాలిటిక్స్లో బిగ్గెస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో. అది నిజంగా డెలివర్ చేస్తేనే అసలు లీడర్షిప్ టెస్ట్ పాస్ అయినట్టు. సో నారా లోకేష్కి ఇప్పుడు చీఫ్ జాబ్ క్రియేటర్ అన్నటువంటి ట్యాగ్ లైన్ ఇస్తున్నారు. అప్పట్లో మరి తండ్రి గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి CEO ఆఫ్ ఏపీ అని ఏ విధంగా అయితే ఇచ్చారో, ఇప్పుడు చీఫ్ జాబ్ క్రియేటర్ అని నారా లోకేష్ అంటున్నారు. ఆ టైటిల్కి ఆయన 100% న్యాయం చేస్తున్నారా లేదా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.